హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. సో రథసప్తమి రోజు పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. పాలైతే పోసుకొని పాలు 3 సార్లు పొంగించుకోవాలండి. ఈరోజు పాలు పొంగించడం చాలా మంచిదండి. సో అందువల్ల ఖచ్చితంగా అయితే పాలైతే పొంగించాలన్నమాట. 3 సార్లు పొంగించాలి. తర్వాత పాలు పొంగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని ఇందులో కొంచెం ఆవు నెయ్యి అయితే వేసుకోవాలండి. ఆవు నెయ్యి వేసుకొని ఇట్లా బియ్యాన్నంతా శుద్ధి చేసుకోవాలన్నమాట. అంటే ఈరోజు బియ్యాన్ని కడగకూడదు, నీళ్ళు పోసి ఇట్లా ఆవు నెయ్యితో శుద్ధి చేసుకొని ఇప్పుడు మనం పొంగిన పాలల్లో ఒక 3 పిడికిళ్ళు మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇట్లా 3 పిడికిళ్ళు అయితే వేసుకోవాలండి. ఇట్లా బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు చెరుకు గడ ఉంటే చెరుకు గడతో కలుపుకోవాలండి, గరిటతో కలపకూడదు. సో నాకు చెరుకు గడ దొరకలేదనమాట, అందువల్ల నేను కవ్వం అయితే తీసుకున్నాను. ఇది వెన్న చిలికే కవ్వం అండి. ఇది పటాలు కాడ పెట్టుంటాను, దేవుడి ఫోటోలు కాడ పెట్టుంటాను ఈ కవ్వాన్ని. సో ఆ కవ్వం తీసుకొని అయితే కలుపుతున్నాను అనమాట. ఇలా అన్నం కూడా ఉడికేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా వేసిన తర్వాత ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం జీడిపప్పు, యాలకులు అవి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, రథసప్తమి రోజు పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం పూజ అయితే చేసేసుకుందాం. ఇది చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, వాటిలో అయితే పెడతారనమాట. నాకైతే దొరకలేదు. సో అందుకని అయితే తమలపాకులో పెట్టాను. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్